ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ముఖ్యమైన సమాచారం. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న వారు ఆగస్టు 16, 2026 లోగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచిస్తున్నాయి. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కేవైసీ పూర్తి చేయని వారు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పీజీ సిలిండర్లు పొందుతున్న వినియోగదారులకు కేవైసీ తప్పనిసరిగా మారింది. ఆధార్ బయోమెట్రిక్ ద్వారా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉజ్వల పథకం లబ్ధిదారులకు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ పై 300 రూపాయల సబ్సిడీ అందుతుంది. ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ కు సంబంధించిన మొబైల్ యాప్ల ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా డెలివరీ సిబ్బంది సహాయంతో కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసి ఉంటే ముందుగా దాన్ని అన్లాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.